తిప్పర్తి మండలం కంకనాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. గ్రామశాఖ బీజేపీ అధ్యక్షులు ఊరుబిండి లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తారు? పార్టీని ఎలా బలపరిచారు గ్రామ స్థాయిలో? మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది. పార్టీ ఎలాంటి బలపీత కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామ స్థాయిలో? మేము కూడా ఇప్పుడు అది రావడం రామరాజు అన్న ఆధ్వర్యంలో వచ్చినాం బీజేపీ పార్టీలోకి. అన్నగారు కూడా కృషి చేస్తాం. మంచిగా మనం పైన నరేంద్ర మోడీ గారు పథకాలు మంచిగా ఉన్నాయి. వాటికి మనం కూడా ప్రజలకు అందరికి మనం మంచిగా వివరించి చెప్తే ఆటోమేటిక్గా మనం కూడా గ్రామాలలో బలోపేతం అవుతామని అందరికీ మన చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో తెలియదు, ఇట్లా మోడీ గారి పథకాలు తెలియదు. మనం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలని చెప్తున్నాము. దాదాపుగా మనకు రేషన్ బియ్యం అయినా, బాత్రూమ్ లెటర్ అయినా, శ్మశాన వాడికలు అయినా, గ్రామ పంచాయతీ అయినా, 100 రోజుల పని అయినా, ఐకేపీ ఒడ్లు కొనడం అయినా అన్నీ కేంద్రం ఇస్తుంది. కానీ ఈ ప్రజలకు తెలియదు. అంతా రాష్ట్రమే ఇస్తుంది వాటికి. బీజేపీ పార్టీ చేస్తలేదు, మోడీ చేస్తలేదు, జరుగుతుంది. ఇక వాటికి మనం చెప్తే ఉన్నాం, ఇంట్లోకి తిరిగి చెప్తున్నాం మేము అందరము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా అందుతున్నాయి? మంచిగా అందుతున్నాయి. ఈ 2000 అనేది ప్రతి ఒక్కరికి, ఏ పార్టీ అనుకుంటా ప్రతి ఒక్క రైతుకు 2000 అనేది, ప్రతి కారుకు 2000 అందరికి అందుతున్నాయి. మంచిగా ఉంది పథకం. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎలాంటి సదుపాయాలు కానీ అందిస్తుంది మన గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ? మంచిగా అందుతున్నాయి. బీజేపీ ద్వారా భారత్ అందరికీ అమలు అవుతుంది, అందరు మంచిగా వస్తున్నాయి. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? బీజేపీ ఆధ్వర్యంలో కొంతమందికి అవి కూడా పథకాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రుణమాఫీ కూడా అవి మాకు కూడా చాలా మందికి కాలేదు. ప్లస్ అది యాదవసులకు గొర్రెలు ఇస్తున్నారు. ఆ గొర్రెలు కూడా 2 విడతలు ఇచ్చిండు, 3వ విడత కూడా అట్లా మభ్య పెట్టిండు. ఫస్ట్ టర్న్ అన్నాడు, సెకండ్ టర్న్ అన్నాడు, థర్డ్ టర్న్ అన్నాడు. థర్డ్ టర్న్ పోయింది. అసలు గొర్రెలు రాలేదు కొంతమందికి. గత ప్రభుత్వం రాలేదు. మిషన్ భగీరథ వాటర్ కానీ, మిషన్ భగీరథ వాటర్ వచ్చినాయి కొంతమందికి. వాటికి కూడా ఇంకా కొన్ని ఊర్లలో రావట్లేవంట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ రాలేదు. దళిత బంధు కూడా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అవుతుంది సార్? ప్రస్తుతం ఇంట్లో కూడా మన ఇప్పుడు ఇందిరామ ఇండ్లని వచ్చినాయి. ఇందిరామ ఇండ్లు కూడా వాళ్ళ కార్యకర్తలకు, పార్టీ సొంతం వాళ్ళ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇస్తారు. నిరుపేదలకు ఇస్తలేరు. నిరుపేదలకు ఉన్న వాళ్ళు చాలామంది ఊర్లో వాళ్ళు పెట్టుకున్నా కానీ క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళకు అనుకున్న వాళ్ళ మనుషులకే ఇచ్చుకోరు. మరి మీ పార్టీ ఆధ్వర్యంలో మీరు అధికారుల దృష్టి తీసుకపోలేదా? మీరు తీసుకపోయినా కానీ కట్ చేస్తారు. మేము పెట్టినాం, అప్లికేషన్ పెట్టినా చేసినా మధ్యనే కట్ చేస్తారు. మంత్రి వారు మాకు అవే అయినాయి, అవే ఇస్తున్నాం. సెకండ్ 2 టర్న్ ఇస్తాం, 3 టర్న్ ఇస్తాం మభ్య పెడతారు. ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి కూడా దాదాపు 1.5 పైచీకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదని ప్రజలు అంటున్నారు. చాలా అభివృద్ధి కుంటుపడిందని అంటున్నారు. దీన్ని అంటే ఎందుకు ఎలక్షన్లు నిర్వహించలేకుండా? ఇప్పుడు అధికార పార్టీ ముందు ఎలక్షన్ పెడదామంటే ఓడిపోతామేమో భయం ఉంది. ఈ పథకాలు అనేది కరెక్ట్ కావట్లేవు. కాకపోయేసరికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పెడితే వెనక ఓడిపోతాయేమో అనే భయం ఉంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు వెనకకు పోతారు. వాళ్ళు ప్రస్తుతం పథకాలు, సంక్షేమ పథకాలు అయినా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది మన గ్రామ స్థాయిలో? విద్య కూడా మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు మొత్తం ప్రైవేట్లో పోతారు. గవర్నమెంట్లో పట్టించుకుంటే చేస్తలేరు అనేది ఒకసార్లు పెట్టాలని పెట్టలేరు గవర్నమెంట్. వ్యవసాయ రంగానికి, రైతులకు ఎలాంటి సంక్షేమం అవుతుంది? వ్యవసాయ మన రుణమాఫీ కూడా పర్లేదు, అందరికి పర్లేదు. కొంతమంది 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ 2 లక్షల రుణమాఫీ పర్లేదు. ప్రజలు కూడా చాలామంది కొంతమంది పర్లేదని ఆవేదన చేస్తారు. మన ఈ ఇండ్లు రాలేదని ఆవేదన చేస్తారు. ఈ కరెంటు కూడా ఉంటుంది, సరిపోతుంది, చాలా వరకు పోతుంది. ఇప్పుడు బోనస్ అందుతుందా? బోనస్ కూడా ఏది ఒకటికన్నా సన్న ఓళ్ళు పెడతారు. దొడ్లకి ఇవ్వాలి. దొడ్లకి ఇస్తే అందరికి పెట్టేది ఆడికి దొడ్లకు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అంటే అన్ని పంటలకు మద్దతు ఇవ్వాలి. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలి. ఫస్ట్ మెయిన్ ఈ రుణమాఫీ లేకున్నా కానీ బోనస్ ఇవ్వాలి రైతుకు. అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు కూడా డిమాండ్ చేస్తారు, ఒకే పంట కాకుండా అన్ని పంటలకి ఇవ్వాలి. అన్ని పంటలకి ఇస్తేనే రైతు అనేది మంచిగా బలోపేతం అవుతాడు. గత ప్రభుత్వంలో ధరణి పోటలు తెచ్చారు. ఎన్నో భూములు అక్రమాలకు గురయ్యాయి అని. ఇప్పుడు భారతి చట్టం వచ్చింది. ఈ భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారు. అప్లికేషన్లు ఇచ్చినాం.
వచ్చినాం కానీ అంతవరకు ఆపిరాయి, ఇంకా ఏది చేయలేదు, ఇంకా విచారణ స్టార్ట్ కాలేదు. చేయలేదు ఇక. ఇప్పుడు గత ప్రభుత్వంలో వీఆర్ వ్యవస్థను తొలగించారు, ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థ తీసుకొచ్చారు, ఎట్లుంటుంది అంటారు? అది తీసుకొస్తే అది మళ్ళీ ఎట్లా ఏం జరుగుతుందో తెలియదు సార్. అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మార్చి ఏం పెట్టి అది ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు అది ఇక తెచ్చిన తర్వాత. బీజేపీ పార్టీ కేంద్రంలో 3వ ప్రధానమంత్రిగా మోడీ గెలవడం జరిగింది, ఎలా సాధ్యమైంది అంటారు? అది పథకాలు అనేది మంచిగా ఉన్నాయి, చేయడం అనేది ముందు మంచిగా ఉంది, మోడీ పాలన అనేది మంచిగా ఉంది కాబట్టి ప్రజలందరూ మళ్ళీ మూడోసారి కూడా మోడీ గారినే ఎన్నుకున్నారు. మొన్న కూడా అంటే గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ హైప్ వచ్చింది, మరి ఒక సడన్గా తగ్గిపోయింది, కారణం ఏమేంటది? బండి సంజయ్ గారిని తీయడం వల్ల కొంత పార్టీలో మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టేసరికి కార్యకర్తల ఆందోళన జరిగి కొంచెం మళ్ళీ పార్టీ అనేది కొద్దిగా వీక్ అయింది. ఏం కాదు, మళ్ళీ సెట్ అవుతుంది. మొన్న కూడా అంటే మన అధ్యక్ష ఎన్నిక కూడా జరిగింది, అంటే బీసీకి ఇస్తారని అనుకున్నారు, మళ్ళీ రామచంద్రరావు గారికి ఇచ్చారు. దీని ఎట్లా చూడొచ్చు? అది హైకమాండ్ ఏం చేసిందో సార్ అది మనకు దాకా తెలియదు. అది వాళ్ళు మాట్లాడుకొని మరి ఎట్లా చేసారో తెలియదు. అది అధికార పక్షం ఇక్కడ నుంచి 8 మందిని ఎంపీలను కేంద్రానికి పంపితే ఒక్క నయా పైసా కూడా తెస్తలేదు, అభివృద్ధికి సహకరిస్తలేదు అని అధికార పార్టీ అంటున్నారు. ఖచ్చితంగా తెస్తారు వాళ్ళు. తెచ్చినా కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదంటే పైసలు చూపిస్తూ అది తెచ్చినా కానీ తీరేదాన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు. ఇక ఇంత ఖచ్చితంగా వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, నరేంద్ర మోడీ పథకాలు ఇస్తున్నారు, ఇచ్చినా కానీ ఇవ్వలేదని ఏదో నెట్టేస్తారు వాళ్ళు. మీ ఊరికి వచ్చే రోడ్లు కూడా రోడ్డు మార్గాలు కూడా సరిగా అంటే మొత్తం గుంతలమయంగా ఉంది, ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంటారు, మా దృష్టి తీసుకొచ్చారు. అవును, రోడ్లు గుంతలు ఉన్నాయి, దాంతో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. అదే రోడ్డు లైట్లు కానీ అవి కూడా రోడ్డు చేయలేదు. ఇప్పుడు మంత్రి గారు వెంకరెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇప్పటికీ ఆ రోడ్డు వేస్తామని, ఆ రోడ్డు వేయలేదు. వీధి లైట్లు ఉన్నాయి, వీధి లైట్లు కూడా చాలా రాట్లేవు, కుక్కల బెడద ఉంది, కోతుల బెడద ఉంది, ఏది పట్టించుకోవట్లేరు. ఇంకా గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏముంటుంది? గత ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే కూడా కొంచెం పథకాలు అనేది కొంచెం అందలేదు, అందని వల్ల ఈ దళిత బంధు వల్ల కొంత కేసీఆర్కు ఎఫెక్ట్ పడి కూడా ఎమ్మెల్యేకు ఓట్లు పడలేదు. మన ఈ గొర్రెల స్కీమ్ వల్ల కూడా అందరికి ఇవ్వలేదు, ఈ రైతు బంధు రుణమాఫీ కూడా అందరికి కాలేదు, కొంత ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన కొమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మంత్రి కూడా కొనసాగుతున్నారు. ఎలా అభివృద్ధి సంక్షేమం ఈ నల్గొండ నియోజకవర్గాన్ని మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఇంతవరకు అయితే ఏం కాలేదు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అయితే ఏ అభివృద్ధి వస్తువులు అవుతుంది అంటున్నారు, ఇంతవరకు ఏది అమలు కావట్లేదు. రోడ్డు కూడా శాంక్షన్, రోడ్డు కాలేదు. మరి ఎప్పుడు చేస్తారో చేయాలని మేము కూడా కృషి చేస్తున్నాం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తారు, మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చో పార్టీలు అలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ప్రజలు కూడా వాటి వైపు మళ్ళకుండా ఉండాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయంటే? మంచి నాయకుడిని చూసి ఎన్నుకోవాలి. ఆ నాయకుడు ఉన్న నాయకుడు అయినా కానీ ఈ నాయకుడు మళ్ళా ఒక మాట మీద ఉంటాడు, ఖచ్చితంగా మనకు పనిచేస్తాడు అనేది ప్రజలు కూడా గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు, వాళ్ళకే ఇది చేస్తారు. గ్రామంలో బాగా కోతుల బెడద ఉందంటున్నారు, కుక్కల బెడద ఉందంటున్నారు. కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. దీని ద్వారా ఏ ఇంట్లో కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఎవరు నియంత్రించే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి ఉంది, వాళ్ళు ఉంటారు కదా, కుక్కలు తీసుకపోతులు, కూతురు పట్టకపోతులు ఉంటారు. కానీ అదే సర్పంచ్ ఉంటే సర్పంచ్ని ఖచ్చితంగా అడుగుదాం. ఇప్పుడు సెక్రటరీని అడగాలంటే మనం అందరు అడగలేకపోతారు, ఒక్కరు అడిగితే పట్టిస్తామని వదిలేస్తారు. అదే గ్రామ సర్పంచ్ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి నిలదీసేసరికి ఆటోమేటిక్గా చేసే ఏదో పని చేశాయన, దానివల్ల చేయలేకపోతారు. యువత కూడా బాగా వ్యసనాలకు బానిస అయిపోయి బతుకులు చిన్న వినం చేసుకుని డ్రగ్స్కో మద్యానికో. యువతకు ఉపాధి కల్పించాలని, యువతలో మార్పు రావాలంటే మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు, యువతకు ఏం చెప్తారు మీరు? అది అలవాట్లు అనేది ఉన్న వాళ్ళని కూడా మానిపించాలి. తెలిసి కొంచెం ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ అది పోలీసులు చెప్పడమా, లేకపోతే వాళ్ళకు మనం చెప్పడమా, ఏదైనా తగ్గించాలి వాళ్ళని. బీజేపీ పార్టీ కేంద్రంలో 3 సార్లు అధికారం చేపట్టినా కూడా గ్రామ స్థాయిలో ఎందుకు బలపడలేకపోతుంది బీజేపీ పార్టీ? అంటే ఇప్పుడు కింద ఉన్న ఎమ్మెల్యేలైనా మన ఊర్లలో ఉన్న కార్యకర్తలకైనా డబ్బులు లేవు. వాళ్ళు రెడ్డి కూడా పోయి రెడ్డిని లేపడం, ఉన్న వాళ్ళకి డబ్బులు లేకపోవడం, డబ్బు అందువల్ల వెనకబడిపోతుంది పార్టీ. డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తారు వేరే పార్టీలలో. ఇలా కూడా ఇవ్వాలంటే వీళ్ళు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళకే పడుతురు.
ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని పోగుతారు. వాటికి బీజేపీ పార్టీ అనేది వెనుకంజలో ఉంది. మొన్న 42% బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. కేంద్రమే అడ్డుకుంటుంది, కేంద్రం చేయాలి, కేంద్రం చేస్తలేదు అని అంటున్నారు. కేంద్రం ఏమి అడ్డుకుంటలేదు. ఆ కాంగ్రెస్ లేదంటే పై మాటకు చెప్పడం, బీజేపీ మీద రుద్దడం చేస్తే ఏడా బీసీలు ఎదిగిపోతారు అనే ఆలోచనతో బీసీలకు ఇవ్వకుండా వాళ్ళే ఆపుతారు. అది దాదాపు వాళ్ళు ఇచ్చేది కూడా కష్టంగానే ఉంది. బీజేపీ ఎప్పుడైనా ఇద్దామని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. 42% ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు. జరుగుద్ది, ఇస్తే జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు మా దృష్టి ఒక మాట తీసుకొచ్చారు. బీజేపీ లీడర్లు ఓట్లప్పుడే అవపడతారు, మిగతా ప్రజా సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు అందుబాటులో ఉండరని ప్రజలు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? బీజేపీ లీడర్లే కరెక్ట్ అందుబాటులో ఉంటారు. అట్లా టీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళు అయినా వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళు వీళ్ళే ఇంకా జనాలలో నల్గొండలోనే ఉంటారు. ఇద్దరు నాగం వర్షిత్ రెడ్డి అయినా పిల్లి రామరాజు అయినా మాకు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఫోన్ చేసినా కానీ కనీసం వెంబడే వచ్చిపోతారు. వాళ్ళు అట్లా పోయి కలిసినా కానీ కలవరు కదా, కలవనీరు వాళ్ళు, మనకి ఇంటికి వచ్చిపోతారు వాళ్ళు. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తారు. పోటీలో మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి? చేయాలి. సిసి రోడ్లు అయినా మెయిన్ పొలాల దగ్గర పోయే రోడ్లు చేపియాలి. ఎమ్మెల్యే గారినో మంది ఎట్లా పట్టుకొని మన కేంద్ర ద్వారానో చేసుకొని మెయిన్ పొలాలకు వెళ్ళే బాటలు చేపియాలి. ఫస్ట్ వేసిన సిసి రోడ్ల మీద వేయడము అది కాదు, మెయిన్ రైతులకు మంచి చేయాలి. మెయిన్ బాటలు బాగాలేని బాటలకు ఏదన్నా చేసి ఏదన్నా మన గవర్నమెంట్ మీద అది కేంద్రం మీద ఒత్తిడి చేసి అయినా కానీ ఎమ్మెల్యే స్థాయికి ఎంపీ స్థాయికి పోయినా కానీ కొట్లాడి నిధులు తెచ్చుకొని మెయిన్ రైతులకు బాటలు వేపియాలి. సార్, ఊరుబండి లక్ష్మయ్యకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు? మేము వీధి లైట్లు అయినా డ్రైనేజీలు అయినా సిసి రోడ్లు అయినా మామూలుగా పొలాల దగ్గరికి పోయే బాటలు అయినా ఖచ్చితంగా మేము చేపిస్తాం. మేము కేంద్రం ద్వారా రేపు మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా బీజేపీ ఫామ్ అయితే మళ్ళీ బీజేపీ వస్తుంది. మన రాష్ట్రంలో కూడా రేపు ముఖ్యమంత్రి బీజేపీ ఖచ్చితంగా అవుతాడు. వాటికి మన వల్ల అవుతుంది, జరుగుతుంది. మనకి ఎమ్మెల్యే కూడా చెప్తే పనులు చేస్తారు. వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు, వాటికి వాళ్ళు సార్ మనం చేయాలి. ఇప్పుడు మనకు రామరాజు అయినా వర్షిత్ రెడ్డి అయినా అన్నగారు అన్నా కానీ ఓకే అంటారు వాళ్ళు. భవిష్యత్తులో ఈ తెలంగాణ నుంచి బీసీ ముఖ్యమంత్రి చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కోసీలని పడిపోతుంది. బీసీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ఖచ్చితంగా అవుతుంది. సో ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీ గ్రామ ప్రజలకు చెప్పేది మేము ఖచ్చితంగా సర్పంచ్ మనం స్థానిక ఎన్నికలకు పోయిన తర్వాత ఖచ్చితంగా మనకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. రేపు రాబోయే రోజులల్లో మనం స్థానిక సర్పంచ్ని చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తే ఎన్నికలలో ఖచ్చితంగా మన బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. మన బీజేపీ కూడా అధికారంలోకి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.